ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కోరాటు అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద చింతమనేని అనుచరులు హల్చల్ చేశారు. కర్రలు, రాడ్లతో హంగామా సృష్టించారు. అబ్బయ్య చౌదరి ఫామ్ ఆయిల్ తోటలోకి టీడీపీ నేతలు చొరబడి ఫ్యాక్టరీకి గేలెలు తరలిస్తున్న ట్రాక్టర్ను అడ్డుకున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలు, గ్రామస్తులు తరలి రావడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. టీడీపీ నేతలు రౌడిజం చేస్తున్నారని అబ్బయ్య చౌదరి నేతృత్వంలో వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పెద్దవేగి పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ప్రస్తుతం కోడలరావుపాలెం గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఏలూరు జిల్లా ప్రతినిధి సుమన్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడుస్తున్న సందర్భంలో గత 4 నెలల నుంచి దెందులూరు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే అబ్బయ్య చౌదరి అదేవిధంగా చింతమనేని అనుచరుల మధ్య తరచూ గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి. అబ్బయ్య చౌదరి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, చింతమనేని ప్రభాకర్ అదే ఫంక్షన్కి వెళ్ళినా సరే ఆ ఫంక్షన్లో కూడా గొడవలు అనే విధాలుగా జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వీరి గొడవ అయితే చర్చాంశనీయంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదైతే కొల్లేరు గతంలో ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కొల్లేరు చేపల చెరువు సంబంధించిన వ్యవహారంలో లీజు తీసుకొని అమౌంట్ చెల్లించలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతులు తరచూ గొడవ పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఆ రైతులకు సపోర్ట్గా ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అయితే వారికి మద్దతుగా నిలిచి వారి అమౌంట్ వారికి ఇప్పిస్తారని చెప్పి తెలియజేయడంతో వారి అనుచరులు కూడాను ఈ యొక్క లీజుదారులతో కలిసి నిన్న అయితే అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద ఉన్నటువంటి 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి కోకో, ఫామ్ ఆయిల్, అదేవిధంగా కొబ్బరి అయితే ఈ యొక్క అంతర పంటలు అయితే పండిస్తూ ఉన్నారు. ఈ పంటల్ని నిన్న అయితే అబ్బయ్య చౌదరి ఫామ్ ఆయిల్ గల్లైతే నరికి వారు ట్రావెల్ చేస్తున్న సందర్భంలో తోటలో నుంచి లోడ్ ఎత్తిన సందర్భంలో వీరి యొక్క అనుచరులు, చింతమనేని అనుచరులు అయితే అక్కడికి రావడం జరిగింది. వచ్చి ఆ గెలల్ని బయటికి తోలకుండా అడ్డుకోవడం అయితే జరిగింది. ఇదే సందర్భంలో అక్కడ కొంత ఉద్రిక్తత అయితే నెలకొంది. ఇది విషయాన్ని తెలుసుకున్నటువంటి కొండలరావుపాలెం గ్రామస్తులు, ఎవరైతే అబ్బయ్య చౌదరి సొంత గ్రామం అయినటువంటి కొండలరావుపాలెం గ్రామస్తులు అయితే అక్కడికి చేరుకున్నారు. అబ్బయ్య చౌదరి మీదకి ఈ టీడీపీ నాయకులు, అదేవిధంగా కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఆ యొక్క మధ్య గొడవ జరుగుతున్న సందర్భంలో గ్రామస్తులు అయితే ఈ యొక్క అబ్బయ్య చౌదరికి అండగా నిలిచి అక్కడ గొడవనైతే వారికి వీరికి మధ్య గొడవ అయితే జరుగుతున్న సందర్భంలో ఎవరైతే పెదవేగి పోలీసులు అయితే అక్కడికి రావడం జరిగింది. పెదవేగి పోలీసులు వచ్చిన వెంటనే అక్కడ ఆ యొక్క గొడవనైతే కంట్రోల్ చేయడం జరిగింది. అయితే కొండలరావుపాలెం గ్రామంలో అయితే అక్కడ అబ్బయ్య చౌదరి ఇంటి చుట్టూ కూడాను, పరివాహక ప్రాంతాల్లో, అదేవిధంగా ఊరు గ్రామాల్లో కూడా 144 సెక్షన్ అయితే ప్రస్తుతం అమల్లో జరుగుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే రాష్ట్రంలో ఈ యొక్క అంశం అనేది ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్ అనే విషయాన్ని తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కొండలరావుపాలెం గ్రామంలో అబ్బయ్య చౌదరిని పరామర్శించేందుకు రాష్ట్రం నుంచి టీడీపీ, వైసీపీ నాయకులు అయితే వస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ అయితే అమల్లో ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో సుమన్ 6 టీవీ ఏలూరు జిల్లా నుంచి.